పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అంకితమో సమర్పణము మా జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మనమందరం కూడా సమర్పిస్తున్నాం, అర్పిస్తున్నాం అని ఈ మాట మీదనే నిలబడుతూ అర్పించినప్పుడు ఏమేమి జరుగుతుందో అవన్నిటిని కూడా ఈరోజు ప్రతి చరణంలో మనం నేర్చుకుంటూ ఈ రోజు నుండి సమర్పణలు ఎక్కువగా గడిపేటట్టు శిరస్సు నుండి అరికాళ్ళ వరకు వ్యక్తిగతంగా మనము సంఘముగా అర్పణ చేసుకుంటూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు ఈ యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇచ్చిన పిలుపులో అంకితమై సమర్పించుకుంటూ భక్తితో దేవునికి రుణపడి జీవించినట్టు మీకోసం, నా కోసం, ప్రజల కోసం ఈరోజు కరుణ జపమాల ప్రారంభించబోతున్నాం. ఈరోజు ముందుకొచ్చి అర్పించేవారు గత కొన్ని రోజులుగా నా సోదరునికి ఆస్ట్రేలియా ఒక పార్ట్ టైం ఉద్యోగం రావాలని ప్రార్థన చేశాను. దేవుణ్ణి అద్భుత కృపతో అతనికి ఆ ఉద్యోగం లభించింది. ఇక ఉద్యోగంలో చేరలేదు, కానీ ఉద్యోగం వచ్చినట్లు అధికారి ధృవీకరణ కన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఫాదర్ సిరిల్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న ఎవరో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారని ప్రవచనం పలికారు. ఆ ప్రవచనం నా సోదరుని కోసం అని నేను నమ్మాను. మరియు నిఖిల్ 2వ సెమిస్టర్ ఎగ్జామ్లో మరియు రాబోయే సెమిస్టర్లో మంచి ఫలితాలు సాధించాలని, మనము చేసే చిన్న ప్రార్థనను కూడా దేవుడు గమనిస్తున్నాడు, ఆలకిస్తాడు, అందుకు దేవునికి స్తోత్రం అని, మరియు తెరీజా, నిఖిల్లకు మంచి ఆరోగ్యం కోసం ఈ కరుణ జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రోజు సమర్పించి ప్రార్థిస్తున్నారు. అలాగే కే బాల సంగీత 13వ తారీఖున జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యం కోసం, మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కోసం అనుకున్న పనులు సకాలంలో జరిగినట్లుగా దేవునికి కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. కే బాల సంగీత 13వ తారీఖున మీకోసం ఆ రోజు మేము అర్పించకపోయినా ఈరోజు డబుల్గా మీ మీద దేవుని దీవెనలు కలగాలని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అది ఆ రోజు మిస్ అయింది కావున మీతో పాటు మరి దేవుని నామంలో కొంతసేపు సంభాషించి ప్రార్థించే అవకాశం దేవుడు మీకు కల్పించాడు. మన జీవితంలో మంచిగే జరుగును, మంచిదే దేవుడు చేయను అని వాగ్దానానుసారం నిన్నును ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారిని, సమర్పిస్తున్న వారిని దీవించాలని ప్రార్థిస్తున్నాం. మా కుమారులు సాకేత్, సాత్వికులు ప్రభు యేసుని ఆధారంగా చేసుకొని వారి జీవితాలను నిర్మింపబడాలని, యోసేపు దానియేలు వలె వారి జీవితాలు ఆశీర్వదింపబడాలని, నాకు సువార్త పరిచయలో దీవించబడాలని, బంధకాల నుండి విడుదల పొంది బంగారు భవిష్యత్తు పొందుకోవాలని, సంపూర్ణ దైవ జ్ఞానం, పరిపూర్ణ ఆరోగ్యంతో దీవించబడాలని, మరియు సుధాకర్ రెడ్డి జ్యోతి కుటుంబం ఆధ్యాత్మిక జీవితం, వృత్తి ఉద్యోగాలను యేసునామంలో చేరాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే అల్లం రినీత్ రెడ్డి 7th క్లాస్ మంచిగా చదవాలని, ఆ బిడ్డకు ఉన్న ప్రాబ్లం నుండి విముక్తి పొందాలని, దైవ భక్తితో ఎదగాలని, అందరికీ మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, దేవుని దివ్య కారుణ్య మూర్తికి సమర్పిస్తున్న వారు ఎన్నారెడ్డి వెలాంకని, గీట్ల అంతోని రెడ్డి, నిర్మల, రణ్వీత్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరియు వారు చేసే వ్యాపారం పనులలో దేవుని కృప, సకాలంలో మంచి వర్షాలు, మంచి ఆరోగ్యం, ఈ దాని కొరకు ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్న వారు గట్ల రాకేష్ మరియు మహిత. ఈరోజు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఆయనను మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం
మరియు దీర్ఘాయుస్సును ప్రసాదించాలని, అలాగే సింధుజ రాజేష్లను ప్రభు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి వారి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వించాలని ఈ కార్యక్రమాన్ని జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే కె వినయ్ కుమార్కి మంచి ఆరోగ్యం కోసం, మరియు కె స్టీఫెన్ పాల్ మంచి చదువుల కొరకు, మరియు ఫిలోమినా సొంత గృహం కోసం, నిర్మాణ నిమిత్తం ప్రభు ఆశీర్వాదం కోసం ఈ కార్యాన్ని జపమాలను సమర్పిస్తున్నారు. ఎం జోసఫ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తింతగా పిల్లలు దేవుని కృపలో ఉండినట్లుగా, ప్రణీత్కి మంచి జ్ఞానం ఆరోగ్యం దయచేసినట్లుగా, ఎంబీబీఎస్ పీజీ సీట్ వచ్చినట్లుగా, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దేవునికి స్తోత్రం గాను, మరియు ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందాన్ని దేవుడి హేరాళముగా దీవించాలని ఈ కరుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు జోసఫ్ కుటుంబ సభ్యులు. అలాగే ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం ఆశీర్వాదం, సృజన్ మంచి ఆరోగ్యం దైవాశీర్వాదం, నా కుమారునికి మంచి ఆరోగ్యం ఆశీర్వాదం టువర్డ్స్ ఈ జాబ్ వచ్చినట్లుగా, మా కూతురుకి మంచి క్యాథలిక్ వివాహం సంబంధం వచ్చినట్లుగా, మరియు టువర్డ్స్ జాబ్ కోసం ఆశీర్వాదం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈరోజు మన పాడబోతున్న పాట కూడా సమర్పణ పాట, అంకితమైన పాట. అది ఎలా ఉదయించిందో తర్వాత మీతో మాట్లాడుతాను. ఇప్పుడు భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి ఆ పరలోక తలుపులు తట్టుతూ ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన జీవితం కుమ్మరి చేతిలో మట్టి వలె ఉన్నది. ఆ కుమ్మరి ఎలా మలచాలని ఆయనకి తోస్తుందో, మట్టి దానికి లోబడినప్పుడే అది ఒక మంచి పాత్రగా తయారవుతుంది. ఇర్మియా గ్రంథం 18:6 ఇజ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మును అట్లే మలచకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అని ప్రభు
మన గురించి ఆలోచిస్తూ ఆయన చేతుల్లో మనం రావాలని, ఆయన మనల్ని మలచాలని ఆశిస్తూ ఉన్నాడు. మంచికే మలచును అని కూడా ఈ నెలలో మనం ధ్యానిస్తాం. జెరమయా 18:6 We are in the hand of God, He is our potter and we are the clay, and then if we allow Him, He will transform us or He will make us like a beautiful vessel in His holy hands. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో మరియమ్మ అనే ఒక స్త్రీ యేసు ప్రభుని విలువైన పరిమళ ద్రవ్యమును ఆయన పాదములపై అభిషేకించి తల వెంట్రుకలతో తుడిచిన ఆ సంఘటనను ఊహించుకొని ఆ ప్లేస్లో ఇప్పుడు మనం ఉండి యేసు పాదాలను మన యొక్క కన్నీటి ద్వారా, మన యొక్క దేవుని యొక్క ప్రార్థన అనే అభిషేకం ద్వారా కడిగి పాదాలు చేరి పాడే పాటగా దీన్ని మార్చుకుందాం. ఈ రోజులలో దేవుడు వొకాబులరీని మార్చమన్నాడు. అదే అర్పణ, సమర్పణ, దానితో పాటు అంకితం అని ఈరోజు మలచుకొని మనం పాడబోతున్నాం. పాడుదాం. సమర్పణ అని పాడుతున్నప్పుడు మనం సమర్పించేదన్నీ దీవెనకరంగా మారాలని పాడుదాం. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణమో సమర్పణమో మా జీవితం నీకే అంకితమో. అర్పణమో సమర్పణమో మా జీవితం నీకే అంకితమో. కుమ్మరి చేతిలో మట్టి వలే నీ చేతిలో మట్టి నన్ను అర్పిస్తున్నా. కుమ్మరి చేతిలో మట్టి వలే నీ చేతిలో మట్టి నన్ను అర్పిస్తున్నా. మలచుమయ్యా మార్చుమయ్యా, నిండి పొరలే పాత్రగా దీవించుమయ్యా. మలచుమయ్యా మార్చుమయ్యా, నిండి పొరలే పాత్రగా దీవించుమయ్యా. అంకితమో ఈ మట్టి జీవితం, నిండి పొరలే పాత్రగా దీవించుమయ్యా. అంకితమో ఈ మట్టి జీవితం, నిండి పొరలే పాత్రగా దీవించుమయ్యా. అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితమో. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరొకరు మీ ప్రాపర్టీ అంటే వరాళ్ళలాగా అట్లా ఉంది, దాన్ని చెక్కుతున్నారు. అంటే వాళ్ళ వైపు వాళ్ళ ప్రాపర్టీలో కలపటానికి ట్రై చేస్తున్నారు. అది కుదరదు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుమ్మరి చేతిలో మట్టి వలె మనల్ని అర్పించుకున్నామని మొదటి గుర్తులో ధ్యానించాం. రెండవ గుర్తులో పేతురు తన సర్వమును ప్రభువునికి అర్పించుకున్నాడు. ఆయనను అర్పించుకున్నప్పుడు ఆయనను దేవుడు మంచి పాత్రగా మలచాడు. హీ బికేమ్ అ బ్యూటిఫుల్ వెసల్ ఫర్ గాడ్స్ యూస్. దట్స్ నన్ అదర్ దాన్ పీటర్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మరి మాకేమి లభించును? దేవునికి అంకితమైన వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. వీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వాట్ విల్ వీ గెట్ ఇన్ రిటర్న్? మాథ్యూ 19:27. ప్రభు ఏమన్నాడో మీరు వింటే విస్మయం పొందుతారు. మత్తయి 19:28. నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చిదరు. ఎంత గొప్ప భాగ్యం! నాతో పాటు నా సీట్లో కూర్చొని మీరు ఆ స్థాయికి ఎదుగుతారు. అందువలన ఇక్కడ నా బృందంలో చాలామంది బిడ్డలు ఇంకొక రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ఇది పోల్చదగినది నాకు. అలాగే ఎవరెవరైతే మీ జీవితాన్ని ఏదైనా దేవునికి అర్పించుకుంటే అది మీకు ఎంత గొప్ప ఆస్తిగా మారుతుందో దేవుడు మాట్లాడుతున్నాడు. పీటర్ ఈస్ ఆస్కింగ్, వీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ యూ, వాట్ విల్ వీ గెట్ ఇన్ రిటర్న్? జీసస్ సేస్, యు విల్ బి సీటెడ్ విత్ మీ ఇన్ హెవెన్ టు జడ్జ్ ద పీపుల్. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్. అర్పణకు అంత గొప్ప శక్తి ఉంది. పాడుదామా? అందుకే మనము మాటను వొకాబులరీ మార్చేసాం. సమర్పిస్తున్నాం, అర్పిస్తున్నాం, దానితో పాటు అంకితం చేస్తున్నాం. ఈ పాట దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చాడు. ఏ సంవత్సరం ఇచ్చాడో తర్వాత చెప్తాను. భక్తితో పాడుదాం. పేతురు తన సర్వము అర్పించినట్లు నీ చేతిలో నా సర్వము అర్పిస్తున్నా. అంగీకరించు, శుద్ధీకరించు, ఘనమైన పాత్రగా వినియోగించు. అంకితమో నా సర్వము, ఘనమైన పాత్రగా వినియోగించు. అంకితమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితమో. ఈ గుర్తులో ఎంతమంది గురువులు, కన్యాసులు, పాస్టర్లు,
అలాగే ఇలాంటి బృందం దేవుని కోసం అంకితం చేసుకొని సమర్పించుకున్నారో వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించాలని, వారి భవిష్యత్తును దేవుడు ఆశీర్వించాలని వారి కోసం మీకోసం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇది మీరు కూడా మీ పిల్లల కోసం చేసుకోవచ్చు. మాలాంటి గురువులు మీకోసం చేస్తాం. యోబు 1వ అధ్యాయం 5వ వచనం. యోబు కుమారులను పిలిపించి శుద్ధి చేయించేవాడు. వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలి అర్పించేవాడు. యూ కెన్ ఆల్సో డూ దిస్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ ద హోల్ వరల్డ్. Job 1:5. Job used to call all his sons and he used to cleanse them. He will get up early in the morning and he will offer a sacrifice of reparation for all their sins. ఎక్కడ నా కొడుకులు కూతురు అందరు కలిసి భుజించినప్పుడు, మాట్లాడినప్పుడు, సంభాషణ రూపంలో కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు కానీ నా పిల్లలు తప్పిపోయారో అని ఆ దైవ భయంతో తన కుటుంబం కోసం పరిహార బలిని సమర్పణ చేసుకునేవాడు. అందరూ కూడా మీ పిల్లలను గుర్తించుకోండి. ఇప్పుడు మీ పిల్లలు చేసిన పొరపాట్లకు, తల్లిదండ్రులుగా మీరు చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్త బలిని ఇప్పుడు ఈ బలిపీఠం నుండి 3 గంటల ప్రార్థనలో యేసు రక్తము జీవజలము ప్రవహిస్తూ మీ కుటుంబాన్ని, పిల్లలను, మీ బెడ్రూమ్ని, మీ కిచెన్ని, మీకు ఉన్న ప్రతి వస్తువును ఇప్పుడు దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. మీ పొలము చేని శుద్ధీకరింపబడుతున్నాడు. నేను ముందే చెప్పాను, ప్రతిరోజు 3 గంటల ప్రార్థన ఒక ఒడక్కం లాంటిది, ఒక రెట్రీట్ లాంటిది. అలా చేసుకోండి. మీకు తప్పక దేవుడు యోబు జీవితంలో కోల్పోయినదని 42:10 తిరిగి 200గా పొందుకున్నట్టు శుద్ధీకరిస్తే ఇవన్నీ చేస్తాడు. వాట్ ఎవర్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, as Job offered reparation, he got it back in double portion. Job 42:10. అది మీకు కూడా జరుగునుగా. ఆమేన్. అర్పించుకుంటూ ప్రార్థనతో పాడుదాం. యోబు కుటుంబం పరిహార బలి అర్పించినట్లు మా కుటుంబ పరిహార బలి అర్పిస్తున్నా. యోబు కుటుంబ పరిహార బలి అర్పించినట్లు మా కుటుంబ పరిహార బలి అర్పిస్తున్నా. స్వీకరించు, అంగీకరించు, పాప శాపమెల్లా పరిగణించు. స్వీకరించు, అంగీకరించు, పాప శాపమెల్లా
కుటుంబ జీవితం పాపశాపమెల్లా పరిహరించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పదం ఒకటి మార్చాం, సమర్పణ అర్పణ. ఈ పాట 2021 సంవత్సరం దేవుడు నా చేతుల ద్వారా ఆయన స్వంతంగా రాసిన పాట. ప్రభు, ఎస్, గాడ్ యూసెస్ పీపుల్ హూ డోంట్ నో ద లాంగ్వేజ్ టు రైట్ లిరిక్స్ అండ్ యూసెస్ అవర్ హ్యాండ్స్. అందుకే బైబిల్ గ్రంథం గురించి కొందరు వేద పండితులు చెప్తారు, దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఎవరైతే సువిశేషం రాశారో చేతులను పట్టుకుని రాపించాడంట. అలాంటి అనుభవం ఈ పాట పాడినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది. ఆ రోజు పాడాను. ఏ రోజు తెలుసా? 17/6/2021. ఇప్పుడు దాకా ఈ పాట తిరిగి పాడలేదు నేను. 17/6/2021 దిస్ వాస్ కంపోజ్డ్ అండ్ సాంగ్. ఆఫ్టర్ 5 years వీఆర్ సింగింగ్ దిస్. ఈ టైంలో మన బృందంలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించారో లేదో, మరి 16, 17, 18 ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వబడిన రూమ్ నంబర్. ఈరోజు 16వ తారీఖు. 16 రూమ్ నంబర్, 17 రూమ్ నంబర్, 18 రూమ్ నంబర్. ఇవన్నిటినీ దేవుడు ఆశీర్వదించమని ఈ రోజు నుండి ప్రతి రూమ్ లోపల వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో దేవుని అభిషేకం ప్రవగించాలి. వాళ్ళు ఎంతో త్యాగంతో రాష్ట్రంను వదిలిపెట్టి, ఇల్లు వాకిటిని వదిలిపెట్టి ఆ రూమ్లో ఉన్నారో, ఆ రూమ్లో రాత్రి పగలు దేవుడు సన్నిధి నిలిచిపోనుగాక. వాళ్ళకి ఇచ్చినబడిన నంబర్, ఈరోజు డేట్ అంతా కలిసి ఉంది. 16 రూమ్లో ఎవరు ఉన్నారో, రేపు 17 రూమ్లో ఉన్నారో, 18 రూమ్లో మన కెమెరామ్యాన్ తర్వాత మ్యూజిషియన్స్ ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించమని భక్తితో ఈ క్యాంపస్ మొత్తం కూడా మనకు దేవుడు ఇచ్చిన కానుక. ఫాదర్స్ మంచిగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఈ క్యాంపస్ మొత్తాన్ని కూడా దేవుడు దీవించమని, అలాగే 26 రెట్రీట్ సెంటర్ మొత్తం, ఆ ప్రాపర్టీ మొత్తం దేవుడు ఈ పాట పాడుతున్నప్పుడు ఆ ప్రాపర్టీ మొత్తం దేవునికి అంకితం అవునుగాక, దేవునికి అర్పణం అవునుగాక. మా కోసం అక్కడ కడుతున్నటువంటి చిన్న ఆ రూమ్స్ అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. రెట్రీట్ సెంటర్ బిల్డింగ్ పనిని కూడా దేవుడు దీవించునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సమర్పణ ఆ సర్టిఫికేట్ మీ చేతులు పట్టుకొని ప్రార్థించండి. ఇక్కడ కూడా ఏం రాయబడి ఉన్నది? దివ్య కారుణ్యమునకు సమర్పణ అని ఇక్కడ ఈ సర్టిఫికేట్ మీద రాయబడి ఉన్నది. ఈరోజు పాట కూడా సమర్పణ. కాన్సక్రేషన్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సర్టిఫికేట్ దట్ వాస్ గివెన్ టు యూ. మీలో కొంతమంది ఆ రోజు నేను చెప్పి ఏడ్ చేశాను, నాకు తెలియకుండా. నా పేరు కూడా కొందరు అలా మీ కుటుంబంతో పాటు రాసి పెట్టుకొని రోజు నేనంటే ఇక్కడ ఉన్న బృందం అంతా
అందుకే రోజు మా పేరు మెన్షన్ చేసి ముత్తంగిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పేరు చెప్పి బృందం అంటున్నారో, అది మేము మా కోసం అలా ప్రోగ్రామ్స్ చేయలేము, మీరు మా కోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందువలన మా డ్యూటీ ఏంటంటే మా కోసం సమర్పిస్తున్న మిమ్మలను రోజు సమర్పించి మీరు మీ కుటుంబం దీవించే బడ వరకు యాకోబు లాగా పోరాడవలసిన బృందం ఈ 4 బిడ్డలు ఇక్కడ నాతో పాటు పోరాడుతున్నారు. అవును, అది కూడా నంబర్ నా ఇంటిలో 5, నా నంబర్ 5. వీళ్ళతో పాటు పరిస్తే ఇప్పుడు 5 ఉన్నాం. దేవునికి స్తోత్రం. భక్తితో మనం ప్రార్థనతో ఈరోజు కూడా సమర్పణ చేసుకుందాం అందరు కలిసి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతం మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఎస్విడి సంస్థ ద్వారా నడిపించబడే అన్ని రిట్రీట్ సెంటర్స్ ని తమిళనాడులో నూతనంగా కడుతున్న ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, లూకా 23వ అధ్యాయం 45వ వచనంలో బిగ్గరగా యేసు, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, లేకపోతే అర్పిస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఫాదర్, ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. లూక్ 23:45. నీవు ఎప్పుడు ఈ భూలోకాన్ని వదిలి వెళ్తామో తెలియదు. ఆ గడియలో ఇలాగే మన ముగింపు ఉండాలి. వెన్ వీ ఫినిష్ అవర్ రేస్ ఆన్ దిస్ ఎర్త్, వీ షుడ్ బి ఏబుల్ టు యూస్ ద సేమ్ థింగ్. ఐ హ్యావ్ రన్ మై రేస్. నా ఆత్మ నేను ఈ లోకంలో జీవించినప్పుడు నీకే సొంతం, ఇప్పుడు నీకే అర్పిస్తున్నామని చెప్పే మంచి ప్రార్థన. మనము మన మరణము కోసం కూడా సిద్ధపడడం మంచిదే. గ్రేస్ ఫిల్డ్ డెత్. యోసేపు గారి గురించి చెప్పినప్పుడు మంచి మరణం కోసం ప్రార్థించే పునీతుడు అంటారు. ఎస్, మనం జీవించినా మరణించినా ఆయనకే సొంతం. ఈ పాటలన్నీ ఒకవేళ ముగించిన తర్వాత, అంటే నేను రాసిన పాటలన్నీ దేవుని మహిమతో దేవుడిచ్చిన కృపతో రాసిన పాటలన్నీ ముగించిన తర్వాత రెండవ సీరియల్, సిరిల్ ఫాదర్ రెండవ సీరియల్ ఏంటి చెప్పండి? అది ఏంటంటే నేను సీడీలో పాడిన పాటలన్నీ తర్వాత ఇంకొక సీరియల్ పాడతాం. సీరియల్ కంటిన్యూ అవుతుంది. మీ సీరియల్ మీరు సీరియస్గా ప్రార్థన చేస్తే తప్పకుండా ఎవరు సీరియస్గా ఆసుపత్రికి వెళ్ళరు, మిమ్మల్ని దేవుడు భద్రంగా కాపాడుతాడు. దేవా, మా కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఆత్మను మీకే అర్పిస్తున్నా. మా గురించి, సమస్త మానవాళి గురించి ప్రార్థించే బాధ్యతను నా చేతులు పెట్టావు ప్రభా. కరుణ జపమాల యూట్యూబ్, కొత్త యూట్యూబ్లో ఇప్పుడు మరొకసారి తమిళంలో కూడా తెలుగులో కూడా 2 యూట్యూబ్లో ప్రభా ఈ ప్రోగ్రాం వస్తుండగా అన్ని ఆత్మలు రక్షింపబడునుగాక, దుష్ట శక్తులు బంధింపబడునుగాక దేవా. అలాగే సింగారంలో ప్రభా 25వ తారీఖున 10 గంటలకు జరగబోయే ఆ మహోత్సవంను కూడా ఆశీర్వదించండి ప్రభా. నా మీద నమ్మకం పెట్టుకొని పిలుస్తున్న ప్రజలు, మరి ముఖ్యంగా ఫాదర్ దాసరి జోసఫ్ గారిని ఆశీర్వదించండి. అమ్మ మరియ తల్లి వరంగల్ మేత్రాశ్రమను
నూతనంగా పరిపాలించబోతున్నటువంటి నూతన బిషప్ గారిని కూడా ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఎక్కడెక్కడ మేము ఈ వాక్యం అందించబడుతుందో ఆ ప్రదేశం అంతా దీవించబడును గాక. మరొకసారి స్టూడెంట్స్, టీచర్స్, రైతులందరినీ అంకితం చేసి ప్రార్థన చేద్దాం. మనం చేసే ఆ రోజు ఆరాధన తప్పకుండా మంచి రిజల్ట్గా మారునుగా. భక్తితో పాడుదాం. యేసు తన ఆత్మ శరీరం అర్పించినట్లు మా ఆత్మదేహం నీ చేతిలో అర్పిస్తున్నా. యేసు తన ఆత్మ శరీరం అర్పించినట్లు మా ఆత్మదేహం నీ చేతిలో అర్పిస్తున్నా. అభిషేకించు, అగ్ని మండించు, లోకానికి సాక్షిగా పంపించు. అభిషేకించు, అగ్ని మండించు, లోకానికి సాక్షిగా పంపించు. అంకితము మా ఆత్మదేహము ఈ లోకానికి సాక్షిగా పంపించు. అంకితము మా ఆత్మదేహము ఈ లోకానికి సాక్షిగా పంపించు. అర్పణము, సమర్పణము, ఈ జీవితం నీకే అంకితము. ప్రపంచం మొత్తాన్ని దేవునికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్త నిత్యపిత కుమారుడు మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క మగత్కర ప్రార్థన ద్వారా ఈరోజు మరొకసారి ఆయన చేతుల ద్వారా మనము యేసయ్య చెవులలో మాట్లాడగలుగుతామని చరిత్ర చెప్తుంది. మనము ఏదైతే అంతోని వారి ద్వారా ప్రార్థిస్తామో బాలయేసు చెవులలో ఆయన చెప్పి మనకు వినిపిస్తాడట. వాట్ ఎవర్ వి ప్రే త్రూ సెయింట్ యాంటనీ, హీ విల్ విస్పర్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ జీసస్. సో టుడే ఇస్ ద సచ్ డే. పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించండి. అద్భుతాలు అంతోని వారా మా కోసం ప్రార్థించండి. ఓ సెయింట్ యాంటనీ, ఓ మిరకులస్ సెయింట్ యాంటనీ. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఎట్లా దేవుడు
భాష తెలియకపోయినా ఇలాంటి పాటలు రాయటానికి దేవుడు కృపనిచ్చాడో, మీ పిల్లలు ఎవరైతే చదవలేకపోతున్నానో, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు, నేను పాడలేను, స్తుతించలేను, నాకు వాక్యం కూడా తెలీదు, నేను చదువుకోలేదు, సంతకం పెట్టడానికి కూడా రాదు, అలాంటి బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి సాక్షిగా మార్చబోతున్నాడు. మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, నా ఆశ మీ అందరినీ ఒకరోజు స్టేజ్ మీద ఎక్కించాలి. ఆల్రెడీ ముత్తంగిలో ఉన్నప్పుడు నా సమస్త వ్యక్తిత్వాన్ని, శక్తినంతా వాడుకొని మీ అందరినీ స్టేజ్ మీద నిలబెట్టాను. మరొకసారి ఇప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు చేయడం నా బాధ్యత, నాకు ఇచ్చిన ఒక ఆశ, కళ. ఎస్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు ద స్టేజ్ అండ్ విట్నెస్ వాట్ గాడ్ హస్ డన్. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, మీరు చూస్తున్నారు, చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నోసు ఫామ్ కానీ ఒక బిడ్డను దేవుడు ఎట్లా దీవించాడో, మనం నేసల్ బోన్ అలా తయారైంది. అలా కుమ్మరి చేతులు మట్టి వలె ఉన్నామని స్టార్ట్ చేశాం. ప్రభువా, ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎంతమందికి పిల్లలే పుట్టరు, ఆ గర్భసంచిలో అలాంటి వరం లేదు, కౌంటింగ్ రాంగ్గా ఉంది అంటున్నారో, అవన్నీ నమ్మొద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించగలుగుతాడు. సంతాన భాగ్యం కలుగునుగాక. ప్రభు, మొత్తం ఈ కేంద్రం మొదలుకొని ఎక్కడెక్కడ ఏ కేంద్రంలో పనిచేసామో, కర్ణాపురం, హోలీ ల్యాండ్, అలాగే ప్రభు జీవధార డివైన్ సెంటర్, అట్టు డివైన్ మర్స్ సెంటర్, అప్సికుడ, మొత్తం ఈ కేంద్రం, ఎంతమంది మమ్మల్ని నమ్మి ప్రభు ప్రార్థన అడిగారో, ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో ఆల్రెడీ, వారిని బట్టి స్తోత్రం. ఎంతమంది ఇంకా సాక్ష్యం చెప్పకుండా ఆ టైంలోనే మీరు వెళ్ళిపోతున్నారే ఫాదర్ అంటున్నారో, ప్రభు వాళ్ళందరికీ ఈ రోజు నుండి అద్భుత కార్యములు ప్రారంభం అవును. జీసస్, వి ప్రే ఫర్ ఎవ్రీబడీ హూ ఇస్ ట్రస్టింగ్ ఇన్ అవర్ ప్రేయర్. హౌ మెనీ ఫోన్ కాల్స్ ఆర్ కమింగ్ ఎవ్రీ డే లార్డ్. ఎన్ని ఫోన్ కాల్స్ ఇక్కడ వస్తున్నావో. ఒక సైడ్ ప్రభు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం, మరొకసారి పూజలో కొన్ని రిఫ్లెక్షన్ ఇచ్చి ప్రభు సంగమంగా ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ మా ప్రార్థన ద్వారా అద్భుత కార్యములు జరుగునుగా. ఇన్ఫెక్షన్లో ఉన్నటువంటి అవయములన్నీ, ఇన్ఫెక్షన్ అన్ని కడుగబడునుగా. జాబ్ లేని వారికి జాబ్ వచ్చునుగా. ఇంటర్వ్యూలో ఓడిపోతున్నటువంటి వాళ్ళ జీవితంలో భయం తొలగిపోనుగా. ఫారిన్ దేశంలో ఇబ్బందులు ఉన్న వారికి అద్భుతాలు జరుగునుగా. ప్రభువా, అటు కరెక్ట్గా ఇక్కడ కూడా నేను కౌంట్ చేశాను, రూమ్స్ 25 రూమ్స్ ఉన్నాయి. టోటల్ రూమ్స్ హియర్ ఇన్ దిస్ రిట్రీట్ సెంటర్ where is run by SVD fathers, 25 rooms are there. మీకు తెలుసా, మన ఇరయరస్ రిట్రీట్ సెంటర్లో కూడా 25 రూమ్సే బిల్డింగ్ పని స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ట్రైనింగ్ పొంది అక్కడ వెళ్ళటానికి మాకు టైం ఇచ్చినట్టు ఉన్నారు. ప్రకృతి కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు కదా, మీకు బాగుందో లేదో. నేను తిరుగుతూ ఉన్నాను, ఎందుకంటే ఇన్ని చెట్లు ఉండే స్థలం నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని చెట్లు ఒక ప్రార్థన మందిరం లోపల ఇన్ని ఉన్నాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఫ్రీ ఆక్సిజన్ సప్లై ఇట్స్ గివన్, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. 25 రూమ్స్ ఉన్నటువంటి రిట్రీట్ సెంటర్ లాగా అక్కడ కూడా మంచిగా కట్టబడాలని, దానికి దేవుడు అన్ని విషయాల్లో సహకరించాలని మంచి ఇంజనీర్స్ ఇచ్చారు. 2 బ్రదర్స్, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, చక్కగా ముగ్గురు బిడ్డలు, చక్కగా వాళ్ళ ఇంజనీర్స్ ఆ పని చేస్తున్నారు. వారిద్దరిని దేవుడు ఆశీర్వించమని. వాళ్ళు ఆల్రెడీ కడుతున్నప్పుడే వాళ్ళు ఏమన్నారు తెలుసా, అది అభిషేకం పొందిన 3 ఇంజనీర్స్ ఏమన్నారు తెలుసా, వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ ఇది కడుతున్నాం, ఇది ఏమీకి సరిపోదు చూడండి ఫాదర్ అంటున్నాడు. వాళ్ళ ద్వారా ప్రవచనం దేవుడు చెప్పిస్తున్నాడు. 25 రూమ్స్ ఆర్ బిల్డ్. మొత్తంకి కూడా ఎన్ని రూమ్స్ చెప్పండి? 26 రూమ్స్. కరెక్ట్గా అటు ఇటు. అలాగే ఇక్కడ కూడా ప్రారంభం అలాగే ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ సెంటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీరు వర్షంలో తడుచుకుంటూ పోయి మళ్ళీ భోజనం చేయాలని అక్కరలేదు. వర్షంలో తడుచుకుంటూ పోయి ఏమంటారు హాల్కి వెళ్ళాలని అక్కరలేదు. మీరు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళాలని అక్కరలేదు. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ డార్మెంటరీకి వెళ్ళాలని అక్కరలేదు. అంతా రౌండ్గా అక్కడే అందరూ కలిసి సమష్టిగా ఉన్నటువంటి ఒక ప్రార్థన మందిరంలాగా తయారవుతుంది. మీరు ప్రార్థిస్తే అంత కంప్లీట్ చేసి, మీకు ఏం చెప్పాను, జీవధారాలు చెప్పండి. ఇంజనీర్ వచ్చారా, మేస్త్రీలు వచ్చారా, బిల్డింగ్ పూర్తి అయిందా, ఐరన్ లారీ వచ్చిందా, సిమెంట్ లారీ వచ్చిందా లేదా, అప్పుడు ఎందుకు ఇక్కడ జరగదు? అలాగే మీరు ప్రార్థించారు. 4 సెంటర్లు అయిపోయినాయి, 5వ సెంటర్. నా నంబర్ కూడా ఇంటిలో 5.
దేవునికి స్తోత్రం. దేవుడు ఇవన్నిట్లో మీకు కూడా భాగం ఉంది. 5 సెంటర్స్ మీ ద్వారా దేవుడు నిర్మిస్తున్నాడు. దేవా, ఈ 5 సెంటర్స్ని గుర్తిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కట్టిన 4 సెంటర్స్ని బట్టి స్తోత్రం. 5వ సెంటర్ని కూడా మీకు అర్పిస్తున్నాం. ఆ క్యాంపస్ మొత్తం దేవునికి అర్పించండి. అందరి చేతులు ఎత్తండి, అందరు కలిసి. ఫాదర్, మేము చూడలేదు, ఆ దర్శనంలో చూడండి అమ్మా, ఆ రూమ్స్ అన్నీ చూడండి, ఆ ప్రార్థన నడుస్తున్నటువంటి హాల్ని చూడండి, అటు సాక్రిటసీ దానికి కనెక్ట్ అయినటువంటి బలిపీఠం చూడండి, అటు మేము ఉండబోతున్నటువంటి ఆ స్థలంని చూడండి, అలాగే అడ్మినిస్ట్రేటర్ రూమ్, డైరెక్టర్స్ రూమ్ అంతా దీవించబడాలని ప్రార్థించండి. డార్మెంటరీని దీవించమని, 25 రూమ్స్ని ఆశీర్వించమని, అలాగే డైనింగ్ హాల్ అక్కడి లోపలే ఉండి అవన్నీ దీవించాలని, అవన్నీ కూడా క్యాంపస్ మొత్తం దేవునికి సొంతం కావాలని ప్రార్థన చేద్దాం. మొత్తంగా ఈ కేంద్రం నేను వచ్చినప్పుడు ఎలా చిన్నగా గోడలన్నీ పడిపోయిన స్థితిలో ఉన్నదో, ఇది కూడా గోడ చిన్నదే. అలాంటిది కాంపౌండ్ వాల్ మొత్తం దైవ దూతలు నిలబడి ఇప్పుడును ఎప్పుడును ఆ స్థలం సురక్షితంగా ఉండాలని ప్రార్థించండి. కేవలం ఒకే ఒకటి బయట ఉంది, ఆరాధన గోపురం, అది ఒకటే బయట ఉన్నది, మిగిలినదన్నీ లోపలే. చూసారా, మీ అందరినీ చూసారా? ఇప్పుడు ఫిల్మ్ సిటీ కాదు నేను తీసుకువెళ్ళేది, హైదరాబాద్ దర్శనం కాదు, ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళాను. టికెట్ లేదు, ఆల్రెడీ వచ్చేసారు. ఇనాగరేషన్కి మీరు వస్తారు కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇనాగరేషన్. చూసారా? అంటే ఇంకా కాలేదులే, అంటే విశ్వాసంతో నేను చూస్తున్నాను. హీబ్రూ భాషలో మొన్న ఎవరో ప్రసంగం చెప్తున్నారు, హీబ్రూ భాషలో ప్రెసెంట్ టెన్స్ తర్వాత పాస్ట్ టెన్సే ఉందంట, ఫ్యూచర్ టెన్స్ లేదంట. హెబ్రేయ భాషలో గతకాలం, ప్రస్తుత కాలం అదే ఉందంట, భవిష్యత్తు అనేది లేదంట. అంటే భవిష్యత్తు అనేది ఆల్రెడీ జరిగిందని చూడాలంట, అది హీబ్రూ భాష అంట. అలాంటివి చూసుకోండి. అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో జరిగి మీరందరూ వచ్చేసి మీరు ఎంత బాగుంది, ఇది ఆల్రెడీ అభిషేకం చేయబడిన స్థలమని మీరు చెప్తారని గ్యారంటీ కార్డు ఏం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రార్థన మొదలు పెడుతున్నారు, భక్తితో ప్రార్థిస్తాం. అలాగే నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన ఈ చిన్న బృందాన్ని దేవుడు దీవించి, చిన్న బృందం ద్వారా గొప్ప కార్యములు అక్కడ కూడా జరగాలని అర్పణ చేసుకుందామా. సెంటర్ మొత్తం, బిల్డింగ్ మొత్తం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ, మనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ప్రతిరోజు కార్యక్రమం ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళందరి ఉద్దేశం అర్పించి చివరి ఆశ్రమంలో కొరకై పాడి ముగిస్తాం. ఐదు రొట్టెలు 2 చేపలు బాలుడు అర్పించినట్లు నీ చేతిలో మాకున్నవి అర్పిస్తున్నా. 5 రొట్టెలు 2 చేపలు బాలుడు అర్పించినట్లు నీ చేతిలో మాకున్నవి అర్పిస్తున్నా. అద్భుతం చేయు, ఆదరించు, పరలోక దీవెనలు కురిపించు. అద్భుతం చేయు, ఆదరించు, పరలోక దీవెనలు కురిపించు. అంకితమో మాకున్నవన్నీయు నీ పరలోక దీవెనలు కురిపించు. చప్పట్లు కొడుతూ పాడుదాం. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణమో సమర్పణమో. ఈ గొప్ప యూట్యూబ్లో ప్రభువా నూతనంగా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ద్వారా 10,000 సంఖ్యలో సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు, ప్రతిరోజు పాల్గొంటున్న బిడ్డలు, మా మీద ఆధారపడి ప్రార్థిస్తే తప్పక జరుగుతుందని నమ్మకాన్ని మా మీద ఉంచిన వారికి నీ మీద ఆధారపడి వారిని దీవించమని అంకితమో అర్పణమో సమస్త మానవాళి కన్నీలు విన్నపాలను.
భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా కడుతున్న ఎర్రస్ రెట్రీట్ సెంటర్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ రెట్రీట్ సండే కట్టే వరకు ఇక్కడ మంచిగా మమ్మల్ని చూసుకున్న ఎస్విడి ఫాదర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ రెట్రీట్ సెంటర్ మేము ఉండే స్థలంను సిద్ధం చేస్తున్న ముగ్గురు ఇంజనీర్స్ మీదను వాళ్ళ కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రామ్స్ అన్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసి లింక్ను ప్రతి ఒక్కరికి పంపిస్తున్న మంచి బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నన్ను నమ్మి ఈ బృందాన్ని ఇక్కడికి పంపించిన వారి తల్లిదండ్రుల మీద తోబుట్టు వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు జీవితాన్ని నిలబడబోతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు ఎంతమంది కాయ కష్టం చేసి చెమట్టోర్చి కానుకలు ఇచ్చిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో జరగబోతున్న పండుగకు వస్తున్న ప్రజల మీదను వాక్య పరిచర్య చేయబోతున్న నా మీదను నాకు సహకరిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూలై నెలలో నీ చిత్తమైతే మెట్టుగూడలో హఫ్సిగూడలో అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అంకితం చేసుకున్నాం, సమర్పించుకున్నాం. సమర్పించినవన్నీ ఎలా దీవించబడిందో దాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు దీవెనలు కురిపించే టైం. భక్తితో శిరము వంచి చేతులు జోడించి ఆ బంగారు పాదం క్రింద మీ విన్నపాలను అర్పిస్తూ బ్లెస్సింగ్ కోసం మీరు నన్ను ఆశీర్వదించండి. బృందాన్ని మేము మిమ్మల్ని దీవిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ నూతన యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించే సందేశమును ఆలకిస్తున్న బిడ్డలందరినీ త్వరలోనే అవన్నీ నిజమని నీవు నిరూపించి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost bless this new YouTube and all those who subscribe and send the link. Let all the souls be blessed along with us. In Jesus' name we pray. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణము సమర్పణము, ఈ జీవితం నీకే అంకితము.